తిరుపతిలో రెండో రోజు చంద్రబాబు పర్యటన నేడు తిరుపతిలో వీబీజీ రామ్జీ ప్రారంభంకు ఏపీలో అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర రాష్ట్ర నిధుల నిష్పత్తి 60:40గా నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తిరుపతి జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటనకు జిల్లా యంత్రాంగం కూడా పూర్తి ఏర్పాట్లు చేసింది. నిన్నటి రోజున సత్యవేడులోని శ్రీ సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీగా ఆ యొక్క పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత రాత్రి అక్కడే బస్ చేశారు. అంటే శ్రీ సిటీలోని గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన బస్ లో ఆయన అక్కడ బస్ చేశారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం 9:45 గంటలకు సత్యవేడు మండలం మదనపాలెం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి సీఎం చంద్రబాబు నాయుడు బయలుదేరి 10:05 రైల్వే కోడూరు ఓబులవారిపల్లి మండలానికి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అనంతరం 10:20 కూడా ఆ యొక్క ఏదైతే మదనపాలెం అంటే ఓబులవారిపల్లి మండలం నుంచి ముక్కావారిపల్లిలో ఏర్పాటు చేసిన ఆ యొక్క వీబీజీ రామ్జీ పథకాన్ని కూడా సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఏదైతే యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించి అంటే పేరు మార్పుతో కూడా కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ పథకాన్ని కూడా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి కూడా హాజరవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా తిలకిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బహిరంగ సభకు చేరుకొని బహిరంగ సభలో కూడా ప్రసంగించిపోతున్నారు. అయితే ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ఆ బహిరంగ సభలో కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి కూడా పాల్గొంటున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత 2:30 కూడా ఆ యొక్క హెలిప్యాడ్ నుంచి బయలుదేరి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కూడా తిరుపతి తాజ్ హోటల్ ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర 2047 ఎకనామికల్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కార్యక్రమంలో కూడా సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత 5:35 కూడా అక్కడి నుంచి బయలుదేరి తిరుపతి ఏర్పాటు చేసిన బస్సు కూడా రాత్రి అక్కడే బస్ చేస్తారు. పూర్తిగా బిజీ షెడ్యూల్ తో కూడా సీఎం తన పర్యటన కూడా ఈ రోజు కూడా కొనసాగించబోతున్నారు. అంటే రేపు అంటే 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించబోతారు. సొంత జిల్లాలో అంటే ఇటీవల పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆయన కుప్పానికి వచ్చినారు కుటుంబ సమేతంగా. ఆ తర్వాత రెండోసారి ఆ కుప్పానికి రాబోతున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన అంటే కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో కూడా సీఎం కి స్వాగతం పలకడానికి కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సంపత్. థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.